ఆమె తన కొడుకుని జీవితంలో ఇది తప్ప ఇంకేది కోరలేదు. దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళగా నాకు వయసైంది, నేను అక్కడికి వెళ్ళి చనిపోతాను అని ఒకే ఒక కోరిక కోరుకుంది. అతను సరే అని తల్లిని తీసుకుని నడవడం మొదలుపెట్టాడు. అయితే అడవులో కూడా దక్షిణ కర్ణాటక నుండి కాశీ వరకు నడవడం అంటే చాలా దూరం. వాళ్ళు అలా నడుస్తూ వెళ్తున్నారు. వృద్ధురాలు కావడంతో తల్లి ఆరోగ్యం పాడైంది. దాంతో ఆమె తన భుజాలపై వేస్తూ నడిచాడు. దీనివల్ల పూర్తిగా నిరసించిపోయాడు. ఇక ముందుకు వెళ్ళడానికి శివరామయ్య దారి అని శివ శివ అంటూ వెళ్ళాడు. దయచేసి ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోయిందో నా తల్లి కోరిన ఒకే ఒక్క కోరిక, దీన్ని నెరవేర్చలేదు. తనని కాశీకి తీసుకెళ్ళాలి. నేను వస్తున్నది నీకోసమే కదా, నాకు శక్తి నువ్వు అని పెడుతున్నాడు. అలా నడుస్తూ ఉండగా అతనికి ఒక గంట శబ్దం వినిపించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవాడు. ప్రాథమికంగా భక్తి అంటే మిమ్మల్ని మీరు విలీనం చేసుకోవడానికి ఒక మార్గం కనుగొనాలి. అందుకు మీరు ఒక దేవతను ఎంచుకున్న, ఒక మనిషి, స్త్రీ, బిడ్డని లేదా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకున్నా పర్వాలేదు. కానీ ఒకటైతే స్పష్టం, ఏదో ఒక దానిపై భక్తిభావం లేకుండా జీవితంలో ఎవరు విలువైనది సాధించలేదు. అది ఒక కళ, ఆట, సంగీతం, రాజకీయం, ఆధ్యాత్మికత ఏదైనా కావచ్చు. భక్తిభావం లేకుండా విలువైనది ఏది జరగదు. ఎందుకంటే అంకిత భావం లేకుండా నేను అనే అడ్డంకిని మీరు దాటలేదు. భక్తికి ఎంచుకున్న సాధనం ఏదైనా సరే దాంతో నిమిత్తం లేకుండా మీ భక్తి కూడానే మిమ్మల్ని పరివర్తన చెందేలా చేస్తుంది. భక్తి లేకుండా నిజమైన పరివర్తన సాధ్యపడదు. భక్తి లేకుండా మనిషి పూర్తి సామర్థ్యానికి చేరుకోలేదు. భక్తి అనేది ప్రతి ఒక్కరూ అనుభూతి చెందాల్సిన విషయం. ఇంకా ఇది ఒక మతపరమైన ప్రక్రియ కాదు. భక్తి అంటే చాయిస్ లేని నైవేద్యం లాంటిది. ప్రేమ అంటే మీకు ఎంపిక చేసుకునే అవకాశం పెద్దగా ఉండదు, కానీ ఎప్పుడూ ఒకప్పుడు అందులోంచి బయటపడవచ్చు. భక్తి ఎలాంటి ప్రేమ వ్యవహారం అంటే అందులో మీకు ఎంపిక బయటపడే మార్గమే ఉండదు. మీరు అందులో విలీనం అయిపోతారు, శూన్యం అవుతారు. కాబట్టి సర్వస్వంగా అవుతారు. Now we will be going through the meditative process. Since this is an old recording, there will be some extra noises. We request you to please ignore those sounds and be with the instruction.
वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि।